ఫ్రెండ్స్, ఇది మన చేపల చెరువు. మన చేపల చెరువులో అయితే ఇప్పుడైతే తవుడు పోస్తాను. చిన్న పిల్లలు ఉన్నాయి అన్నట్టు. ఇవి వచ్చేసి ఏమన్నా పిట్టల నుంచి అయితే బెడద అనేది ఉండకుండా ఉండడానికైతే ఇది మీదికెళ్ళి అయితే ఒక వైర్లు అయితే కట్టినాం. ఇవి కట్టిన కంచెలు అయితే చేప పిల్లలు అయితే మంచిగా దక్కినాయి. మేమైతే చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి అయితే పోసినాం. ఎంత ఒక హాఫ్ ఇంచు పిల్లలు తీసుకొస్తే ఇప్పుడైతే మంచిగా పెరిగినాయి. మంచి గ్రోత్ అయితే వస్తాయి. ఇక ఆ పిల్లలకైతే మేము వాడే ఫీడు తవుడు. ఈ తవుడు వేస్తే మంచిగా తిండి అంటే అన్నట్టు ఇవి ఇట్లా నీళ్ళ మీద చల్లాలి. ఇట్లా చల్లాలి. ఇట్లా చల్లితే మంచిగా వచ్చి తింటా ఉంటాయి అవి. గాయస్, మేమైతే ఈ తవుడు పోయగానే మన చేప పిల్లలు అయితే ఎట్లా తింటానాయో మనం అయితే లైవ్లో అయితే చూడొచ్చు. అవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటానాయో. ఈ చేపలు వచ్చేసి హాఫ్ ఇంచ్ పిల్లలు, అంటే ఇంచుకు తక్కువగా ఉన్న పిల్లల్ని అయితే తీసుకొచ్చి మన పాండో వదిలేయడం జరిగింది. ఆ పిల్లలకి మనం తవుడు అయితే మేతగా వేస్తాను. అంటే తవుడు వేస్తేనే వాటికి మేత అన్నట్టు. అంటే చిన్నగా ఉంటాయి కదా వాటి మౌత్, అట్లా తవుడుతోనైతే ఫస్ట్ పెంచుతాను అన్నట్టు. ఈ తవుడు తినైతే మన దగ్గర ఇప్పుడు హాఫ్ ఇంచ్ తెచ్చిన పిల్లలు ఇప్పుడు 4 ఇంచులు 5 ఇంచుల మధ్యలో అయితే పెరిగినాయి. ఈ పెరిగిన పిల్లల్ని ఇంకొద్దిగా పెంచాలన్నట్టు. అంటే 6-7 అంగుళాలు అటైతే 8 అంగుళాల దాకా పెంచినాం అనుకో. ఆ తర్వాత అనేది చేప గడ్డి, అంటే మన గడ్డిని తింటుంది అన్నట్టు. అంటే గడ్డి మేతగా వేస్తే మనకు తొందరగా గ్రోత్ వస్తుంది. ఇది 8 మంత్స్లోనే మనకు కేజీ పైన పెరుగుతుంది అన్నట్టు. అయితే మనకు కేజీ అయిన చేప 2 కేజీస్ కావాలి, 3 కేజీస్ కావాలనుకుంటే ఆ తర్వాత నేను చెప్పే పద్ధతులు అయితే పాటిస్తే ఖచ్చితంగా గ్రోత్ అయితే వస్తుంది. గాయస్, ఇట్లా నీళ్ళ మీద లేయర్ అయిన తర్వాత అయితే ఇక ఇట్లా తింటానే అంటే మన తౌడు చల్లగానే ఫస్ట్ నీళ్ళ మీద ఒక లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్ మీద నచ్చి తింటా అంటే చూడాలి. తింటానే మంచి గ్రోత్ వస్తాయి ఇవి. మీకు పట్టినప్పుడు అయితే మీకైతే చూపెడతా. గాయస్, ఎట్లా తింటానే చేపలు. చేపలు అయితే చూడండి ఎట్లా తింటానే మనవి. వామ్మో, మంచిగా తింటానే. తొందర అయితే గ్రోత్ అయితే వస్తుంది. ఇట్లా చేపలు వచ్చి 6, 7, 8 అంగుళాలు పెరిగిన తర్వాత మన గడ్డిని తిని పెరుగుతుంది అన్నట్టు. అది ఏ గడ్డి తిని పెరుగుతుందో నేనైతే ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. నేను చెప్పిన పద్ధతులు ఉపయోగించి చేపల్ని పెంచుకునేది ఉంటే 1.5 ఇయర్లోనే 6 కేజెస్ నుంచి వెళ్ళి 7 కేజెస్ మధ్యలో అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. నేను 100% గ్యారంటీ ఇస్తాను మీకు. నేను చెప్పే పద్ధతులు పాటించుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. చూద్దాం
నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. నేను ఇప్పుడైతే ఇవి గడ్డి తినే స్టేజ్కి అయితే ఇక వచ్చినాయి. ఇక ఏ గడ్డి వేస్తానో ఏందో అని అయితే ముందు వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి.